ధనుస్సు రాశి వారిని తీసుకున్నట్టయితే ఎవరితో మాట్లాడకుండా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఇమ్యూనిటీ పవర్స్ పడిపోవటము, హెడేక్ అనిపియటము, ముక్కులు నొప్పి అనిపియటం, ముక్కు నుంచి బ్లడ్ రావటము, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, పంటి నొప్పి, కళ్ళు నొప్పులు రావడము, చెవులు నొప్పులు రావడము, అనీజీగా అయిపోతా ఉంటారు. అలానే మకర రాశి వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఎవరిని బట్టి వాళ్ళని కొడతారు పోయేసి. కోపం హ్మ్. ఎక్కువ వస్తా ఉంటది. ఎవరి మాట వినరు. కుక్కల్ని, కోళ్ళని, మేకల్ని అన్నీ కొడతా ఉంటారు. లేకపోతే ఎక్కువ తింటూ ఉంటారు వారికి. అలానే కుంభరాశి వారిని తీసుకుంటే బద్ధకంగా ఉండిపోతా ఉంటారు. నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటే బద్ధకంగా ఉంటారు. మోషన్ అవ్వదు వారికిను. ఏది కూడా వారు తినాలనిపియదు, స్నానం చేయరు, ఏం చేయరు. అలా ఉండిపోతారన్నమాట. మనుషులు లెక్క కాదు, ఒక విగ్రహంలా ఉండిపోతారు అలాగా. అలానే మీన రాశి వాళ్ళని తీసుకుంటే గనక ఒక్కొక్కరు ఒక్కోలాగా సింప్టమ్స్ లాగా వీరికేందంటే ఎక్కువగా తినడం అలవాటు ఉండదు. పిల్లల్ని కొట్లాడటము, గొడవ పడటము, లేకపోతే స్ట్రెస్ అయ్యి ఒక దగ్గర కూర్చోటి ఉండిపోవటము, ఏదో పని చేసుకుంటూ ఉండడము, ఒక హ్మ్. దెయ్యం పడితే ఎలా ఉంటారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు స్ట్రెస్ వల్ల. వాళ్ళే కుమిలిపోతూ ఉంటారనమాట. ఎవరికీ చెప్పుకోలేరు. ఇలా ఒక్కొక్క రాశి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టయితే గనక, వాళ్ళ సింప్టమ్స్ ఇలా ఉన్నాయంటే గనక, ఫస్ట్ మనం నరదిష్టి ప్రభావం అని అనుకోవాలి. ఆ తర్వాత టాబ్లెట్ జోలి వెళ్ళాలి. ఆ తర్వాత హాస్పిటల్ జోలి వెళ్ళాలి. లేదా గురువు దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ సింప్టమ్ ఏందంటే వారికి వారు దిష్టి దోషాలు తీర్చుకుంటే సరిపోతూ ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.